చెప్పండి ఇప్పుడు పింఛన్ ఏమన్నా మీరు ఏమన్నా తీసుకున్నారా? అసలు మీకు ఏం చెప్పారు? పింఛన్ అసలు ఎప్పుడేం చెప్పారు? అసలు వాలంటీర్లు ఏమన్నా వచ్చారా? ఏం జరుగుతుంది? ఎప్పుడు ఈరోజా ఇవాళ రాలే, వాళ్ళు అసలు రాలేదు కదా, పింఛన్ ఇవ్వలేదు కదా. ఎప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు కదా. ఎందుకని? ఎందుకు ఇబ్బంది పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు కేంద్రానికి ఇచ్చేశారు కదా, అందువల్ల వాళ్ళ ఇష్టం బాగా జరుగుతుంది. వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కదా పింఛన్ ఇవ్వాలంటే ఈ కాకమని. వాడు బచ్చాకని అంటారు, ఏమంటారు మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు పింఛన్ ఎలా అందుకుంటారు? ఏముంది, తిట్టుకుంటారు, మామూలే కదా ఇవన్నీ. వాళ్ళు తిట్టుకుంటారు కదా ముసలాళ్ళు. ఇప్పుడు తిరగలే అంటారు, తిరిగేవాళ్ళు అంటారు, వాళ్ళు తిట్టుకుంటారు కదా. వాడికి వేస్తారా? మీకేమైంది పెద్ద? యాక్సిడెంట్ కాలు ఇరిగింది, ఆపరేషన్ చేస్తే సెట్ కాలేదు, మళ్ళీ కూడా చేయించే సెట్ కాలేదు. మరి ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? ఇప్పుడు మీరు పింఛన్ తీసుకోవడానికి మరి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ఎప్పుడైనా కానీ. మరి రాలేదు, ఇవ్వలేదు కదా, వాడు ఆపాడు కదా, అందువల్ల. మరి ఇప్పుడు ఎక్కడిది ఇస్తామంటున్నారు పింఛను? ఏమి ఇంతవరకు అసలు ఏం లేదుగా, పింఛన్ సంగతి అసలు ఏం రాలేదు ఈ ఆపిల్ కానించి. ఎడ చేస్తారు మనకేం తెలిసింది. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే వీళ్ళు బాధలు వీళ్ళు పడుతుంటారు. ఇంకా ఇస్తామంటున్నారు కదా, వీళ్ళు పొలాలు పెట్టుకుంటున్నారుగా ఈ కాకమని, వాళ్ళే పొలాలు పెడుతున్నారు ఈ కాకమని. చంద్రబాబు నాయుడు గారును అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ కలిసి. మరి ఇప్పుడు మళ్ళీ అయితే పాత రోజులు వచ్చినట్లా మళ్ళీ ఈ ఎండకు మొన్నటి ఎండలు నిలబడి తీసుకోవాల్సిందే అంటావా? చేసేది ఏంది, వాళ్ళ ఇష్టం కదా. రేపు అసలు నీకు తీర్చేవుతాడు, అసలు గ్యారంటీ ఏముంది. ఉంచుతానన్నాడు, వాలంటీర్లు ఉంచుతానన్నాడు చంద్రబాబు నాయుడు. మొన్నదాకా ఆయనే వద్దంది, వాలంటీర్లు అది పని చేస్తున్నారు అంటున్నాడు కదా సోదరుడు వాళ్ళు చెప్పిన పని చేస్తున్నారు అంటున్నాడు కదా. వాడు సోదాడు వీళ్ళు సోదాడు. మరి వాలంటీర్ వ్యవస్థగా నాశనం అన్నది వాడే కదా. ఇప్పుడు మరి ఉంచుతానన్నాడుగా ఎవరు అట్టాడు. అసలు నేను అనకూడదు ఆ మాట, వాడి కర్మడు అనిపించినట్టే. మరి మీకైతే బాగా చేస్తున్నారు వాలంటీర్లు. నాకైతే చేయలేదు, ఆ గవర్నమెంట్లో కూడా నాకేం చేసిందే లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది? మరి ఇప్పుడు టోటల్గా అయితే మరి ఇట్లయితే జగన్ గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడా? పార్టీ జగన్ సీఎం. మరి అటు అన్ని పార్టీలకు ఏకమై ఉన్నాయి కదా. నుంచి 110, ఒక లెక్క అయితే 120 నుంచి 130, ఒక లెక్క అయితే 150. మరి అటు అన్ని పార్టీలు ఏకమై ఉన్నాయి కదా. 100 మంది ఏకమైనా ఈడు పులిపులే. 100 మంది ఏకమని కాక ఇవన్నీ కొజ్జాయే. మంచిగా ఉండి మాట్లాడడానికి. మరి పవన్ కళ్యాణ్ అంటే సబ్జెక్ట్ తెలియదు మాట్లాడటము. మరి తొక్కేస్తాను జగన్ పాతాళం దొక్కేది, వీళ్ళు దొక్కాల్సింది. వాళ్ళది ఏం దొక్కుతారు, ఏం వాళ్ళు దొక్కేది, వీళ్ళే దొక్కుతారు. ఎవరు తీసాడు? మరి అంటున్నాడు కదా నా పేరు మాట్లాడింది తెలుసా. చెప్పులు చూపుతూ జనం ఓట్లు వేస్తారా? వేస్తారు ఓట్లు, చెప్పుతో కొడతారు జనం. ఒకడే తొక్కేస్తాను అంటాడు, ఇంకోటి పాతేస్తాను అంటాడు, అచ్చినాడు కూడా పాతేస్తాను అన్నాడు, దేవినేని ఉమా పాతేస్తాను అన్నాడు. ఈ మొత్తాన్ని పాతేస్తారు జనం గెలిచాక. జనం గెలిచాక ఎవరు పాతేస్తారు జనం అర్థమైంది, అంతే కదా.